హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం ప్లాస్టిక్ ఎలా వాడకుండా ఉంటే మంచిదని ప్రతి ఒక్కళ్ళం ఆలోచిస్తున్నాం. అలాగనే మనమందరం ఏం చేస్తున్నాం, ప్లాస్టిక్ని ఎంత త్వరగా నిర్మూలించాలని చెప్పేసి ఎక్కువ ప్లాస్టిక్ పేపర్స్ అంటే ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, అంటే జ్యూస్ పాయింట్లో మీరు చూసుంటారు కదా, ప్లాస్టిక్ కప్స్ బదులు ఈ మధ్య కాలంలో పేపర్ కప్స్ చేయడం కానీ, అలాగే ప్లాస్టిక్ని ఎక్కువగా వాడకుండా ఉండడానికి చాలా చాలా సందర్భాలు అయితే మనం చూసింటాం. అలాగనే మనం కొన్ని కంపెనీలు చూసింటాం, అంటే జ్యూసులు చూసింటాం. ఆ జ్యూసులు చేసేటప్పుడు ఏం చేసింటాం, మన ప్లాస్టిక్ స్ట్రా అయితే చూసింటాం. ఈ స్ట్రా చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, మనం డైలీ ప్లాస్టిక్ అనేది వాడుతున్నాం కదా, ఇది కూడా తగ్గిస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇది ఏం చేస్తాం, కొంతమంది ఏం చేయాలనుకుంటారు, ఇదేమో తగ్గించి ఎట్లా ప్లాస్టిక్ని అయితే నివారించాలని కొంతమంది తగ్గించాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే కనీసం పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ అయితే తగ్గించి వాళ్ళ వ్యాపారాన్ని అయితే మొదలు పెడతారు. కానీ కొంతమంది ఉంటారు, ఎలా అంటే సగం సగం పనులు చేస్తుంటారు. తెలుసు కదా, ఈ మధ్య డైలాగ్ బాగా ట్రెండింగ్ అయింది, సగం సగం పనులు చేయకండి రా బాబు, ఏదైనా చేస్తే పూర్తి చేయండి రా అని. అట్లనే ఈ కంపెనీ అనేది కూడా ఒకటిసారి ఇట్లనే చేసింది. అదేంటంటే మనకు అందరికీ తెలుసు, మనం ఏదైనా జ్యూస్ తాగేటప్పుడు పైన స్ట్రా వస్తుంది. ఆ స్ట్రా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద కవర్ తీసేసి ఇంకా స్ట్రా అనేది యూజ్ చేస్తాం. ఇలాంటిది ఒక జ్యూస్ కంపెనీ ఏం చేసిందంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే పంపించడం, అలాగే పేపర్ని ఎలా అయితే స్ట్రాన్ అయితే వదిలేసి పేపర్ స్ట్రాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇట్లా పేపర్ స్ట్రా తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది, మొత్తం బాగానే జరుగుతుంది. అదిగాక కంపెనీ సేల్స్ కూడా బాగానే పెరుగుతుంది. కానీ వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆ పేపర్ స్ట్రా ఉంది కదా, ఆ పేపర్ స్ట్రాను కవర్తో చుట్టేయడం, అంటే ప్లాస్టిక్ కవర్తో చుట్టడం. వాళ్ళు ఎంత కష్టపడ్డా కవర్ ప్లాస్టిక్ని అయితే ఆపాలనుకున్నారు, కానీ ఆ పేపర్ కవర్ని అయితే, ఆ పేపర్ కవర్ ఉంది కదా, అదే స్ట్రా కవర్ ఉంది కదా, ఆ స్ట్రా కవర్ని ప్లాస్టిక్ అయితే ఆపడం అయితే జరగడం లేదు. వాళ్ళు ఎట్లా కాదన్నా చిన్న తప్పు వల్ల కూడా దొరికిపోతున్నారు. సో ఫ్రెండ్స్, గమనించండి, మీరు తాగే వాళ్ళు ప్లాస్టిక్ మనం ఎంత తగ్గించాలనుకున్నా కూడా చివరికి ఏదో ఒక సందర్భంలో ఆ ప్లాస్టిక్ అనేది మనం వాడుతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పోస్ట్ని ట్విట్టర్లో ఒక ఆమె పోస్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళకైతే కామెంట్ పెట్టారు. కింద ఆ కామెంట్ చూసిన ఆమె ఒకసారి నవ్వుకుంది. ఆ కంపెనీకి అయితే చేరాలనుకుని ఫిక్స్ అయింది. కానీ ఆ ప్లాస్టిక్ రేపర్ని చూసి, అంటే ఆ పైప్కున్న, అంటే స్ట్రాక్ ఉన్నది చూసి ఆ కవర్ని, ఇది అంతవరకు చేశారు, పర్ఫెక్ట్గా బాగానే చేశారు, కానీ ఇది ఒక్కటి మాత్రం చేశారని ఆమె డిసప్పాయింట్ అయింది. ఈ పోస్ట్ని ట్విట్టర్లో పెట్టేసరికి అందరూ అయితే ఇలా కామెంట్ చేశారు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు దీని గురించి, అంటే ఈ కవర్ గురించి, ప్లాస్టిక్ కవర్ గురించి? మనం ప్లాస్టిక్ అయితే నివారించాలని ఎంతో కలగలుగుతున్నాం, కానీ దాని గురించి మాత్రం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.